హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఈ ఛానల్ చూడడం ఇదో మొదటిసారి అయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులోని కంటెంట్ యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇటువంటి యూజ్ఫుల్ కంటెంట్ని మీకు తెలిసిన వారికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు చెప్తున్నది ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం గురించి. ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన పోస్ట్ ఆఫీస్ నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇటువంటి ఉద్యోగ ప్రకటన నిరుద్యోగుల పాలిట వరంగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ఉన్న ప్రత్యేకతలు మరే ఉద్యోగానికి కూడా లేవు. కేవలం 10వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగానికి పోటీ పడవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేకుండా. ఇప్పుడున్న కాంపిటేటివ్ యుగంలో ప్రతి పరీక్షకు ప్రతి ఉద్యోగానికి కాంపిటేటివ్గా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక్కడ అటువంటి పరిస్థితులు ఏమీ లేవు. కేవలం 10వ తరగతి ఉత్తీర్ణత అయితే చాలు. దానిలో సాధించిన మార్కుల ఆధారంగా రిక్రూట్మెంట్ ప్రక్రియ కొనసాగుతుంది. కావున మీ 10వ తరగతి ఉత్తీర్ణత పత్రంతో ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. గౌరవప్రదమైన ఉద్యోగం బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, జీడిఎస్లో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అనే జాబ్కి గాను అప్లై చేసుకోవచ్చు. ఇది సమాజంలో ఎంతో గౌరవప్రదంగా కొనసాగే ఉద్యోగం. ఇటువంటి ఉద్యోగ ప్రకటన కేవలం 10వ తరగతి విద్యార్హతతో ప్రకటించబడింది. ఇటువంటి ప్రకటించిన ఈ ప్రకటనకు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అప్లికేషన్స్ తీసుకుంటారు. 16వ తేదీ ఫిబ్రవరి నెల 2026 సంవత్సరం వరకు లాస్ట్ డేట్గా నిర్ణయించడం జరిగింది. కావున చివరి తేదీ వరకు వేచి చూడవద్దు. అంతేకాకుండా అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అప్లికేషన్లో తప్పులు రాకుండా చూసుకోండి. అదే మీరు పెద్దగా చేయవలసిన ముఖ్యమైన పని. అంతేకాకుండా ఓబీసీ అభ్యర్థులు, అంటే బీసీ కులానికి చెందిన అభ్యర్థులు ఓబీసీకి చెందుతారు. వాళ్ళు తప్పనిసరిగా ఓబీసీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఈ విషయం గుర్తుంచుకోండి. అలాగే కుల ధృవీకరణ పత్రాలకు గాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ, ఓసీలో ఈడబ్ల్యూఎస్ ఉన్నవారికి ఈడబ్ల్యూఎస్ పత్రం కూడా తప్పనిసరిగా ఉండాలి. మీ విద్యార్హతలను అనుసరించి చక్కగా ఈ ఉద్యోగానికి అప్లై చేసుకుంటే కనుక ఎటువంటి రాత పరీక్ష లేకుండా వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం. కావున ఇటువంటి అవకాశాన్ని నిరుద్యోగులు ఏ ఒక్కరూ విడిచిపెట్టకండి. చాలా అద్భుతమైన అవకాశం. కావున చివరి తేదీ వరకు వేచి చూడొద్దు, వెంటనే అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మీ చెల్లెలు రత్న కుమార్. జై హింద్.